హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీలత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కనుమ. సో ఇవాళ మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఫస్ట్ ఒక రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా. రోజ్ ఫ్లవర్కు మనకు ఫస్ట్ ఒక రెడ్ కలర్ A4 షీట్ పేపర్, నెక్స్ట్ ఒక గ్రీన్ కలర్ A4 షీట్ పేపర్ తీసుకుందాం. ఓకేనా. ఈ రెడ్ కలర్ A4 షీట్ పేపర్లో మనం ఏం చేయాలంటే అన్ని సర్కిల్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. సర్కిల్స్ లాగా అంటే కైన్తో కాదండి, ఒక లైక్ కైన్ కాకుండా ఇంకా వేరే చిన్న చిన్న షేప్స్ సర్కిల్స్ లాగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సర్కిల్ లాగా డ్రా చేసుకొని, నేను మాత్రం దీంతో చేశాను. సో మరి కాయిన్తో చేస్తే మరి చిన్నగా వచ్చేస్తుంది కదా, సో నేను ఇది చేసుకున్నాను. దీంతో అన్ని సర్కిల్స్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీంతో మొత్తం అన్ని సర్కిల్స్ అన్ని ఆల్రెడీ డ్రా చేశాను, ఎందుకంటే మనకు వీడియో అనేది లెంత్గా అయిపోతుంది అనేసి. సో నేను ఫస్ట్ ఆల్రెడీ దీన్ని సర్కిల్స్ లాగా అన్ని డ్రా చేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి, ఇలా ఆల్రెడీ సర్కిల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కండి, ఎలా డ్రా చేయాలి, ఇట్లా ఎలా కట్ చేయాలనేది మనకు తెలుసు కదా. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ అంటే మనకు అది మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదా. సో నేను ఇగో ఇలా సర్కిల్ లాగా ఇలా చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ఇలా మిడిల్లో కొంచెం జస్ట్ ఇలా కొంచెం మిడిల్లో ఇలా కట్ చేసి ఇక్కడ గమ్ అనేది పెట్టేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇలా గమ్తో ఇలా అన్ని ఇలా పేస్ట్ చేసేయాలి. మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్నీ ఇలా కొంచెం హాఫ్కి కట్ చేసుకొని జస్ట్ ఇక్కడ గమ్ పేస్ట్ చేసేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం. అన్నీ అలాగే చేసుకోవాలి. ఓకేనా. అన్నీ అలాగే చేసుకుంటే మనకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా. జస్ట్ ఇక్కడ అన్ని మిడిల్కి కట్ చేసేసుకోండి. మస్త్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అంటే చాలా ఉన్నాయి కదా, మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మనము ఎన్ని సర్కిల్స్ అనేవి ఎక్కువ ఎలా కట్ చేసుకుంటే మనకు ఆ ఫ్లవర్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. జస్ట్ ఇలా ఈ కలర్ చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి. జస్ట్ ఇక్కడ మిడిల్కి ఇలా కట్ చేసేసుకొని జస్ట్ ఇలా చేసేయాలి. ఓకేనా. జస్ట్ ఇలా ఇంకా 4-5 ఉన్నాయండి, ఇలా కట్ చేసేసి ఇలా జస్ట్ ఇలా. ఓకేనా. అన్నీ ఇలా పేస్టింగ్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఫ్లవర్ షేప్ అనేది ఇంకొకటి మిగిలిపోయింది అలానే. ఇప్పుడు అవన్నీ కట్ చేయడము పేస్ట్ చేసేయడం అయిపోయింది కదా. ఇగో లైక్ ఇలా అన్నీ ఇలా పేస్ట్ చేసేసి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఒక గ్రీన్ కలర్ దేనికి యూజ్ చేస్తామని చెప్పిన లీఫ్ ఇంకా మనకు ఇక్కడ ఫ్లవర్కి కింద కాడ ఉంటుంది కదా, సో దానికి కూడా అది కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా. సో దానికి కూడా మనం గ్రీన్ కలర్ యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ పేపర్ను జస్ట్ ఈ పెన్తో జస్ట్ ఇలా పెట్టేసి ఇలా స్క్రోల్ చేసేసి జస్ట్ ఇలా స్క్రోల్ చేసేసి అంటే మనకు ఫ్లవర్ పట్టుకోవడానికి వీలు ఉండాలి కదా. సో జస్ట్ ఇలా స్క్రోల్ చేసేసి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి దీన్ని ఏం చేయాలంటే పేస్ట్ చేసేయాలి. గమ్తో లాస్ట్కి ఇక్కడ కార్నర్ దగ్గర పేస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది కదా, లాస్ట్కి ఇక్కడ ఇది కార్నర్ మిగిలిపోయింది కదా, జస్ట్ దీనికి ఇక్కడ కొంచెం గమ్ పెట్టేసి జస్ట్ ఇక్కడ కార్నర్ ఇక్కడ గమ్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా. జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడం అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇటు లాస్ట్ కార్నర్కి జస్ట్ ఇలా కట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ కార్నర్కి జస్ట్ ఇలా కొంచెం కట్ చేయండి. ఓకేనా. ఇది వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఓకేనా, లీఫ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది చేయడం కంప్లీట్ అయింది కదా. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే లీవ్స్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది చేయడం కంప్లీట్ అయింది కదా. ఓకే. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటిది, నెక్స్ట్ లీవ్స్. ఓకేనా. లీవ్స్కి మనం గ్రీన్ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి గ్రీన్ కలర్ షీట్ పేపర్ తీసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ లీఫ్ ఏ షేప్లో ఉంటుంది అనేది మనం జస్ట్ ఇలా పెన్సిల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా. నేను ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇలా కనిపిస్తుందా. ఓకే చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇది ఇలా దీన్ని ఏం చేయాలంటే దీన్ని కట్ చేసేసుకొని అక్కడికి మనం పేస్ట్ చేయడమే. ఓకేనా. సో దీన్ని ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ అక్కడ పేస్ట్ చేసేయాలి జస్ట్ ఇలా. ఓకే. మనకు ఒక లీఫ్ అనేది వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇంకొక లీఫ్ కూడా సేమ్ మళ్ళీ ఇలానే డ్రా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన కదా లీఫ్. సో ఇది ఇలా. సో దీన్ని ఇలా కట్ చేసేసి
మొత్తం దానికి అక్కడ పేస్ట్ చేసేయడం. ఓకేనా, ఇంతే అండి, సింపుల్. ఇప్పుడు ఇది మనకి ఇది చేయడము, లీవ్స్ చేయడము, ఇవన్నీ చేయడం కంప్లీట్ అయింది కదా. ఓకే, ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా చేసిన రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఏంటంటే మనం దీనికి అన్ని మొత్తము పేస్ట్ చేయాలి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి గమ్ము కొంచెం జస్ట్ ఇలా కొంచెం పేస్ట్ చేసేసి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇలా పేస్ట్ చేసేయాలి. జస్ట్ ఇలా పేస్ట్ చేయడం, దీన్ని కూడా కొంచెం ఇలా గమ్ పేస్ట్ చేసేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడం. ఓకేనా, మొత్తం అన్నీ ఇంతే. ఇప్పుడు ఇవన్నీ మనం దీనికి కొంచెం గమ్ పేస్ట్ చేసేసి జస్ట్ ఇలా పేస్ట్ చేసేసి దీనికి ఇలా ఫోల్డ్ చేయడం. జస్ట్ ఇలా అన్నీ ఇలా ఫోల్డ్ చేయడం, 2 సైడ్స్ జస్ట్ ఇలా. నెక్స్ట్ చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఉంది ఇలా జస్ట్ ఇలా పెట్టేసి దీనికి జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడం. దీన్ని టోటల్గా డ్రాగ్ చేయదండి, మనకు షేప్ రాదు. ఓకేనా, నెక్స్ట్ మీకు చూపిస్తున్నాయి కదా, చూపిస్తూ చేస్తున్నాయి ఇక్కడ నేను, చూడండి. ఓకేనా, సో ఇవన్నీ మనం దీనికి ఇలా అన్నీ పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇలా అన్నీ పర్ఫెక్ట్గా ఇలా పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం గమ్ ఎక్కువ అయింది. ఓకేనా, ఇలా పేస్ట్ చేసేయాలి. సో ఇది చేయడం కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ అనేది జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనం కట్ చేసుకున్న లీవ్స్ అనేది జస్ట్ ఇక్కడ కార్నర్కి ఇక్కడ పేస్ట్ చేసి